నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నిజంగా ఒక అనూహ్య సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. హిందువులందరికీ ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించారు దీని మీద. సో మనం హిందువులు సమైక్యంగా ఉండాలి అని మరొకసారి గుర్తు చేసిన సంఘటన ఇది. ఏంటి అంటే చిలుకూరు బాలాజీ దేవస్థానంలో రంగరాజన్ గారు. అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే చాలా మహోన్నతమైన వ్యక్తి. ఆయన నాలెడ్జ్ కానీ, లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మనం గుడికి వెళ్ళామనుకోండి, పక్కనే కూర్చుని అందరికీ మంచి చెడు మాట్లాడుతూ ఉంటారు. అసలు చూస్తేనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి. అలాంటి గొప్ప వ్యక్తిని ఒక వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఒక 20 మందితో కలిసి రామరాజ్యం అనే సంస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన వెళ్ళి కింద కూర్చోబెట్టి చాలా అంటే ఆయన్ని కింద కూర్చోబెట్టి వీళ్ళ నుంచుని రౌడీజం ప్రదర్శిస్తున్నట్టు ఉంది అది చూస్తే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడారు. సో అసలు ఇలాంటి సంఘటన జరగడానికి నిజంగానే అందరం బాధపడ్డాం. మీ స్పందన కూడా తెలియచేయండి అని. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్న ఆయన రంగరాజన్ గారికి జరిగిన అవమానం ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదేమో, అంత ఘోరంగా అవమానించారు. నాకు తెలియక అడుగుతాను, వాళ్ళు 20 మంది వస్తున్నారు, అక్కడికి 20 మంది వస్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటేనే దేశవ్యాప్తంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. మన భారతదేశంలో అందరూ వచ్చి వెళ్ళిన వాళ్ళే. వీసాల దేవుడు అనే ఫేమస్ ఆయనకి. అంతకన్నా ఎక్కువ ఏంటంటే పెళ్లిళ్ళ కోసం కూడా తిరుగుతుంటారు. అటువంటి దేవాలయానికి సెక్యూరిటీ ఎందుకు లేదు? ఫస్ట్కి వచ్చని నేను అడుగుతున్నాను. సెక్యూరిటీ లేకపోవడమా? ఆ టైంలో తెల్లవారుజామున 3:30 నుంచి ఆ దేవాలయంలో అభిషేకాలు జరుగుతుంటాయి. మరి ఈ జనం అంతా ఏమైపోయారు? అక్కడ స్టాల్స్ వాళ్ళు 100 మంది ఉంటారు, హోటల్స్ వాళ్ళు 100 మంది ఉంటారు. వీళ్ళంతా అక్కడే పడుకుంటారా? అక్కడే ఉంటారే. 20 మంది ఎంట్రీ అవ్వడానికి వీళ్ళు కళ్ళు మూసిపోయి పడుకున్నారా? ఫస్ట్ వీళ్ళని అడుగుతాను నేను. పాయింట్ అవుట్. ఇంతమంది 100 మంది స్టాల్స్ పెట్టుకుని వదిలేసి పోరే అంటే ఎవరో వస్తున్నారు. అలా కాదమ్మా, ఫస్ట్ నేను చెప్పేది ఎవరో ఏమిటి, ఇంతమంది ఆ టైంలో ఎందుకు వస్తున్నారు? అడగవలసిన బాధ్యత లేదా? నువ్వు వ్యాపారాలు చేసుకుంటున్నావు, ఆ గుడిని నమ్ముకునే కదా మీరు అంతా టెంట్లు వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏంటి కొత్త వ్యక్తులు బ్లాక్ డ్రెస్లు వేసుకుని ఇంతమంది వస్తున్నారని కనీసం ఒకళ్ళు లేపుకుని 10 మంది గొప్ప వచ్చి ఎవరండి దేనికోసం వస్తున్నారు అడగవలసిన బాధ్యత లేదా? అంటే ఆయన్ని నువ్వు తినడమేనా? మాలాంటి వాళ్ళు వెళ్తే ముష్టెత్తుకుని మమ్మల్ని ఆ దౌర్జన్యంగా సంపాదించడం అది కాదు. అక్కడ జరుగుతున్న ఫస్ట్ పాయింట్, పక్కనున్న టెంట్లో వేసుకున్న వాళ్ళది అందరిది తప్పు ఉంది, హోటల్లో వాళ్ళది తప్పు ఉంది. వాళ్ళు తెల్లవారులు ఉంటారు, కార్ పార్కింగ్లో ఉన్న వాళ్ళంతా మెలకుగానే ఉంటారు. ఫస్ట్ అది పక్కన 20 మంది ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 4 మెలకులు తిరిగి వెళ్ళాలి. ఎలా ఎంట్రీ అయ్యాయి? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, ఓకే. ఇక్కడ ఉన్న ప్రజలు ఆ మాత్రం ఆడడం తప్ప కొత్త మనుషులు వచ్చేది ఈ టైంలో. గుళ్ళో ఎప్పుడు ఈ టైంలో ఏ పెట్టి రారే వెలుగొచ్చేంత పర్యంతం అయ్యగారు తప్పితే ఎవరే ఉండరే ఏంటిదని అడగలేరా? అంత దమ్ము లేదా వాళ్ళకి? స్వామీజీలే అవ్వచ్చు, వాళ్ళకాడు ఎవడైనా అవ్వచ్చు. ఏం సార్ ఇంకా టెంపుల్ ఇదవుతాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారని అడగలేరమ్మా. తప్పు వాళ్ళలో కూడా ఉంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భయపడిన ఈ విషయాల్లో. అక్కడ అదొక పాయింట్. లోపల టెంపుల్లో వీడు ఇంతమందితో చొరపడ్డాడు, ఓకే. చొరపడి అటువంటి మహానుభావుడిని సాక్షాత్తు 7 కొండల వాడెంతో ఆ మహానుభావుడు అంతా దేశమంతా ఆయన పాదాభివందనం చేస్తారు. ప్రదక్షిణాలు చేయగానే అయ్యగారికి చక్కగా సేవ చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. అదే ఆ మహానుభావుడు మనకిచ్చే వరప్రసాద్. అటువంటి ఆయన మీద వీరరాఘవరెడ్డి అనే ఒక సైన్యం 20 మందిని గోండాలను తీసుకొచ్చి రౌడీజం చేస్తాడా? ఆయన కింద కూర్చోబెడతాడా? వీడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఏమిటి వాడు పొగడం, ఏమిటి వాడు దమ్ము అంటే బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద ఇలా గోండాయుద్ధం చేసి రామరాజ్యం ఏంటి? ఎక్కడుంది రామరాజ్యం? చూపించమనండి. దమ్ముందా? వాడినే రామరాజ్యం ఉందే అని చూపించమనండి. ఎప్పుడు త్రేతాయుగంలోనే అయిపోయింది రామరాజ్యం అనేది. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగంలో రామరాజ్యం ఎక్కడుంది అంటే దాని గురించి కాదు మనం చెప్పవలసిన. రామరాజ్యం అక్కడ ఉన్నది హరిద్వార్, అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అది కాదు. అది రామరాజ్యం అన్నది వేరు, ఇది రామరాజ్యం కాదు. కలియుగం. రామరాజ్యంలో రామచంద్రమూర్తి వేయలేడు. ఇప్పుడు ఎవడ వెళ్తున్నాడు? ఎవడున్నాడు చెప్పమన్నాడు? కలియుగంలో అన్ని అధర్మాలు. అదొకటి పాయింట్. ఆయన ఇక్కడ ఒక్క చోటే చేయలేదే, కోటప్ప కొండ మీద చేశాడు దౌర్జన్యం, ఇంకో 2-3 గుళ్ళల్లో దౌర్జన్యం. ఏమిటి వీడు గొప్పతనం అంటే వీళ్ళ మీద సంపాదించండి. పైగా దీని మీద నువ్వు అందరికీ మత ప్రచారం చేయి, రామరాజ్యం గురించి వచ్చిన భక్తులందరూ నిన్ను కూర్చోబెట్టు, ఆయనకి వచ్చిన వాళ్ళని ఇందులోకి కలుపు, మనిషికి 20,000 జీతం ఇప్పిస్తాను నేను. ఎవడప్ప సొమ్మనిస్తావు? ఎవరి దగ్గర నుంచి తీసుకిస్తావు నువ్వు డబ్బు? ఏం చూసుకుని రౌడీజం ఒక అయ్యగారి మీద అంటే చేతకాని ప్రభుత్వం ఉంది కాబట్టి. ప్రభుత్వం చేతకానిది అయినప్పుడు ఇన్నిసార్లు బ్రాహ్మణమే గతంలో 3 నెలలు కూడా కాలేదు ఈ ఏరియాలోనే గుళ్ళో
పూజారిని లాగి బయటకు లాక్కొచ్చి పట్టపని కొట్టాడంటే మనిషా పశువాడు. అంటే ఇలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అర్చకుల మీద, బ్రాహ్మణుల మీద, అయ్యగారుల మీద. ఇది ఏదో వాళ్ళు సరదాగా చేస్తున్నారో గొప్పగా చేస్తున్నారో, కానీ ఉసురు కొట్టిందంటే బ్రాహ్మణ ఉసురు. వీళ్ళు కలిసికట్టుగా ఏదో క్షుద్రవమ్మలో చేశారనుకోమ్మా, 1000 మంది ఒకే ప్లేస్లో కూర్చుని అట్ర ఫ్లాప్ ఒక్కొక్క నా కొడుకు బతికుండడు. కళ్ళు మూసిపోయి ఒక కొట్టడం ఎందుకు అడుగు. ఆ పెద్ద మనిషిని కొడతారా వీళ్ళు? మాట్లాడడం వేరును, అలా ఆయన ఖండించాడు. ఆయన తల దించుకుని పాపం కూర్చుని కూర్చోబెట్టి నేను చెప్పడం ఏంటి, అది నా చేయవలసిన పని కాదని డైరెక్ట్ గా మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. అందుకు కొడతావా? చెంపమి కొట్టి, కాళ్ళని కొట్టి, తోసేసి, అందులో నువ్వు వాడి ముందు ఇటువంటి చైర్లో కూర్చొని నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి కూడా వాడు మనిషా పశువా? ఆఫ్టర్ నీ గోండాయిజం ఉంటే ఉండొచ్చు, నువ్వేమన్నా చేసుకో. అయ్యగారుల మీద, పూజారుల మీద, దేవాలయాల మీద పడి దౌర్జన్యం చేసిన వాడు పుట్టగతులు ఉండవని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మన రెడ్ టీవీ, బత్తి టీవీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. దేశంలో ఉన్న రవిడి నా కొడుకులు ఎప్పుడైనా సరే కళ్ళు మూసిపోయి ప్రవర్తించకండి. మీలో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. బ్రాహ్మణ జోలికి రావద్దు. వచ్చారా పతనం గ్యారంటీ. ఇప్పుడు ఈయన మీద చేసిన దౌర్జన్యం వాడికి పుట్టగతులు లేకుండా పోతారా కుటుంబం. మీరే విందిరు త్వరలో వాడికి పుట్టగతులు ఉండవు. చెప్తున్నానమ్మా, దేన్నైనా నువ్వు వెళ్ళు, నీకు డబ్బు కావాలి. భూకబ్జాలు చేస్తున్నారు. ఎలాగ చేస్తున్నారు? భూకబ్జాలు చేస్తున్నారు, అమాయకులు ప్రాణాలు తింటున్నారు, చంపుతున్నారు, రాక్షసత్వం బాగా చేస్తున్నారు, అందరి మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంట్లో తల్లి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తున్నారు, తండ్రి పెన్షన్ ఇవ్వకపోతే ఇలాంటి దౌర్జన్యాలు అలాగే చేస్తున్నారు. చేసుకోండి. అలా దేవాలయాల మీదను, అర్చకుల మీద, పురోహితుల మీద దౌర్జన్యాలు చెయ్యకండి. వినాశకాల విపరీత బుద్ధే. అదే నేను చెప్పబోయేది. ఈ 2025 కూడా పరమ చండాలంగా ఇంకా ఇంకా పెరిగిపోతాయి. తప్పదు. ఎవరి మీద? బ్రాహ్మణ మీద ఇంకా అరాచకాలు జరుగుతాయి. అది ఎదిరించాలంటే ముందే ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ శాఖ పట్టింపులు కాదు, ఏది కాదు, అందరూ కలిసినట్టుగా రండి. అందరూ ఒక చోట సమావేశమై ఇంకా మనం కూడా గర్జిద్దాం.